సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని ట్రైలర్ చూసిన వెంటనే మైండ్లో ఒకటే థాట్, ఇది సినిమా కాదు, ఒక ప్యూర్ ఫ్యామిలీ డ్రామాలా అనిపించింది. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రై ఇన్ఫో. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని ట్రైలర్ గురించి. ఫ్యామిలీ ఇమోషన్, ట్రెడిషన్, లవ్, ఈగో అన్నీ మిక్స్ అయిన ఒక క్లీన్ హార్టెడ్ ట్రైలర్ ఇది. ట్రైలర్ స్టార్ట్ అయిన వెంటనే మనకి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే శివాజీ గారు, లయా గారు మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద కపుల్గా కనిపించడం. ఇక్కడే ట్రైలర్కి హాఫ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టే. 90s కిడ్స్కి ఇది డైరెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్. శివాజీ గారు మనకు తెలిసినట్టే పవర్ఫుల్ పర్ఫార్మర్. లాస్ట్గా మనం ఆయన్ని చూసింది సీరియస్ రోల్స్లో, క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్లో. కానీ ఈ ట్రైలర్లో మాత్రం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్, ఈగో, ఇమోషన్, కోపం, లవ్ అన్నీ మిక్స్ ఉన్న క్యారెక్టర్. డైలాగ్ డెలివరీ సింపుల్గా అనిపించినా కానీ ఇంపాక్ట్ మాత్రం స్ట్రాంగ్ ఉంది. ఆయన ఐస్లో ఒక సప్రెస్డ్ ఇమోషన్ క్లియర్గా కనిపిస్తుంది. లయా గారు అసలు చెప్పాలి అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ఓవర్ యాక్టింగ్ లేదు, గ్లామర్ ఫోర్స్ చేయలేదు. ఒక ట్రెడిషనల్ హౌస్ వైఫ్ రోల్ని డిగ్నిఫైడ్గా హ్యాండిల్ చేశారు. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ శివాజీ లయా కాంబోని చూడటం అనేది ట్రైలర్కి బిగ్గెస్ట్ ప్లస్. స్క్రీన్ ప్రెజెన్స్ న్యాచురల్గా ఉంది, ఆర్టిఫిషియల్ అనిపించదు. మెయిన్గా ట్రైలర్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న యుద్ధాలు, ఈగో క్లాషెస్, మిస్అండర్స్టాండింగ్స్, ట్రెడిషన్స్ వర్సెస్ మోడర్న్ థింకింగ్ గురించి కనబడుతుంది. మెయిన్ క్యారెక్టర్ జర్నీ ఏంటంటే నేను కరెక్ట్, నా పరంపరాలు కరెక్ట్ అని అనుకునే ఒక మనిషి టైంతో పాటు రియలైజేషన్కి ఎలా వస్తాడు అనే యాంగిల్. చిల్డ్రన్ క్యారెక్టర్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఎస్టాబ్లిష్ చేశారు. యంగ్ జనరేషన్ మైండ్ సెట్ వర్సెస్ ఓల్డ్ జనరేషన్ వాల్యూస్. ఈ కాంట్రాస్ట్ ట్రైలర్లో బాగా చూపించారు. ఒక సీన్లో కామెడీ, నెక్స్ట్ సెకండ్ ఇమోషనల్ సైలెన్స్. ట్రైలర్ ఎడిటింగ్ బాగా బ్యాలెన్స్డ్గా ఉంది. ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలంటే ట్రైలర్ చూస్తే ఒక క్లారిటీ ఉంది. స్టోరీని సింపుల్గా, జెన్యుయిన్గా చెప్పాలి అనే ఇంటెంట్ క్లియర్గా కనిపిస్తుంది. అన్నెసెసరీ ఎలివేషన్స్ లేకుండా, ఫోర్స్డ్ కామెడీ వాడకుండా ఎవ్రీ ఫ్రేమ్లో ఒక మన ఇంటి కథ అనే ఫీల్ ఉండేలా చూపించారు. టైటిల్కి జస్టిఫికేషన్ ట్రైలర్లోనే స్టార్ట్ అయిపోయింది. సంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసని అన్ని వర్డ్స్ కూడా కల్చర్, సాఫ్ట్నెస్, వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ ట్రైలర్ చూశాక ఆడియన్స్కి ఒక్కటే అనిపిస్తుంది, ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అని. ట్రైలర్కి బిగ్గెస్ట్ ప్లస్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ గురించి మాట్లాడాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్లో పాయిజన్ లాగా ఉంది. లౌడ్ డ్రమ్సు, మాస్ బీట్స్ లేకుండా ఇమోషన్కి సింక్ అయ్యే సాఫ్ట్ బీజిఎం. పర్టికులర్లీ ఇమోషనల్ సీన్స్లో మ్యూజిక్ పుష్ చేయట్లేదు, సపోర్ట్ చేస్తుంది. సాంగ్స్ గ్లిమ్స్ కూడా డీసెంట్గా ఉంది. ట్రెడిషనల్ టచ్ మెయింటైన్ చేశారు. ట్రైలర్ లెంత్ పర్ఫెక్ట్గా, ఓవర్ రివీల్ చేయకుండా, ఎక్కడా క్లైమాక్స్ హింట్ ఇవ్వకుండా. ఎడిటింగ్ నీట్గా ఉంది. ట్రాన్సిషన్స్ స్మూత్గా అనిపించాయి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కంటెంట్ అని ట్రైలర్లోనే కన్ఫర్మ్ అయిపోయింది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, సంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసని ట్రైలర్ ఒక లౌడ్ సినిమా కాదు, ఒక డీప్ రూటెడ్ ఫ్యామిలీ స్టోరీ అని ప్రామిస్ చేస్తుంది. శివాజీ అండ్ లయా కంబ్యాక్కి పర్ఫెక్ట్ స్క్రిప్ట్లా ఉంది. ఎల్డర్స్కి కనెక్ట్ అవుతుంది, యంగ్స్టర్స్కి కూడా రిలేటబుల్ మూమెంట్స్ ఉంటాయి. థియేటర్లో ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగే సినిమా అని ట్రైలర్ క్లియర్గా చెప్పేస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి? ట్రైలర్ నచ్చిందా? శివాజీ లయా కాంబో మళ్ళీ స్క్రీన్ మీద చూసి ఎలా ఫీల్ అయ్యారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ డ్రై ఇన్ఫో సైనింగ్ ఆఫ్.